హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనము ఒక సింపుల్ అండ్ క్యూట్ అండ్ ఈజీగా ఇయర్ రింగ్ మేక్ చేసుకునే చూద్దామండి. ఇక్కడ నేను టాజిల్ ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. దీనికోసం ఏంటి అంటే ఫస్ట్ మనము టాజిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారా, ఇక్కడ మనకి ఒక 2 టాజిల్స్ తీసుకున్నాను. అలాగే గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే నేను హెడ్ పిన్స్ తీసుకున్నాను 2. దెన్ హ్యాంగింగ్స్ యూస్ చేసినప్పుడు హ్యాంగింగ్స్ తీసుకున్నాను. సో మనము ఆ ఇయర్ రింగ్స్ చేయటానికి మనకు కావాల్సిన పిన్స్ అన్నమాట. అంటే మనకి టూల్స్ కావాలి కదండి. ఆ టూల్స్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. కట్ చేసుకునే దానికి అన్నిటికీ టూల్స్ కూడా తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం, ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ ఒక హెడ్ పిన్ తీసుకొని హెడ్ పిన్ ఏం చేసామంటే టాజిల్స్ మిడిల్లో నుంచి మనం అట్లా పైకి రానిచ్చేలాగా మిడిల్ పాయింట్ చూసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మిడిల్ పాయింట్ లేదు అంటే ఏమంటే సైడ్కి వచ్చేస్తుందండి. చూసారా, చూడు, సైడ్కి వస్తే మీకు బాగుండదు చూడడానికి. అయిన తర్వాత నేను బీట్స్ క్యాప్ తీసుకున్నాను. బీట్స్ క్యాప్తో దాన్ని సెక్యూర్ చేశాను. మనమంతా అక్కడ ఏంటి అంటే మనం దారం చుట్టేసి ఉంటాం కాబట్టి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా గోల్డెన్ బీట్ తీసుకొని దానికి అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ హెడ్ పిన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని చూసారా, చిన్నగా దాన్ని ఉంచుతున్నామండి. అండ్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసి ఇక్కడ మనకి ఇయర్ హ్యాంగింగ్ని యాడ్ చేస్తాను నేను. ఇక్కడ చూసారా, ఇయర్ హ్యాంగింగ్ని యాడ్ చేసినాక జస్ట్ అక్కడ ప్రెస్ చేశాను నేను. కరెక్ట్గా అది నీట్గా చూసుకొని ఆ హోల్ అవంతా ఈక్వల్గా ఉండేటట్లుగా, షేప్ ప్రాపర్గా కనిపించేటట్లుగా మనం అక్కడ జస్ట్ అక్కడ ఆ షేప్ రానిచ్చి కింద ప్రెస్ చేసేస్తానండి. అలా ప్రెస్ చేసేసిన తర్వాత చూసారా ఎంత క్యూట్గా, ఎంత బాగా, ఎంత ఈజీగా, సింపుల్గా రెడీ చేసేసాను. సో అలాగే ఇప్పుడు ఏం చేసాం, మనం ఒకటి క్రియేట్ చేసాం కదా. సో సెకండ్ వన్ చేస్తున్నాను. చూసారా, కొంచెం లూజ్గా చేసుకుంటూ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ ఐ పిన్ అనేది ఏంటి అంటే ఈజీగా లోపలికి వెళ్ళదు. అలా అని చెప్పేసి మనం ఆల్రెడీ టాజిల్స్ సెక్యూర్డ్గా ఉండడానికి కోసం థ్రెడ్ చుడతాం కదండి. ఆ థ్రెడ్ చుట్టేది కూడా మనకి అది లూజ్ అవ్వకుండా ప్రాపర్గా ఉండాలి కాబట్టి చాలా స్లోగా చేసుకుంటాం అది. వన్స్ అది వచ్చేసినాక బీడ్స్ క్యాప్ పెట్టుకునేసేసి నెక్స్ట్ బీడ్స్ పెట్టేసుకొని దాన్ని ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి హెడ్ పిన్ని కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము హ్యాంగింగ్. మనకు హ్యాంగింగ్ అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో వేరే డిజైన్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చాలా సింపుల్గా హ్యాంగింగ్తో చూపించాను. చూసారా, హ్యాంగింగ్ పెట్టగానే మనం ఆ ప్రాపర్ షేప్లో దాన్ని లాక్ చేసుకోవడమే. అంతేనండి. చూసారా ఎంత సింపుల్ అండ్ క్యూట్ ఇయర్ రింగ్ ఎలా తయారైపోయిందో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.